అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి హెల్తీ అయినటువంటి ఫుడ్ ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అదేనండి, జొన్నలతో దోశని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ జొన్న దోశ చాలా చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఇది మీ బ్రేక్ఫాస్ట్లో తప్పనిసరిగా ఉండేలాగా చూసుకుంటే తప్పకుండా మీ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జొన్న దోశని ప్రిపేర్ చేసుకోండి. ఈ జొన్న దోశ చాలా సాఫ్ట్గా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇలాంటి ఇంత రుచికరమైనటువంటి జొన్న దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా ఎలా ఉందో దోశని చూస్తే మాత్రం నోరూరిపోతుంది. ఎందుకంటే అంత సాఫ్ట్గా అయితే మనకు దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇలాంటి దోశని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే మీరు కూడా ఇంట్లో ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి వెంటనే ట్రై చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఈ జొన్న దోశని ప్రిపేర్ చేసుకోవడానికి మనం జొన్నలను అయితే తీసుకోవాలి. జొన్నలు అనేటివి మనము 1 కప్పు జొన్నలని తీసుకోండి. 1 కప్పుకి 1/2 కప్పు మినపప్పు, ఆ వంతుగా 2 కప్పుల జొన్నలకి 1 కప్పు వంతు మినపప్పునైతే తీసుకోవాలి. చూసారుగా, అలాగే మీరు మినపప్పు వేసేటప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మీరు మెంతులను అయితే వేసుకోండి. ఇవి మనకు హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకు ఈ దోశ అనేది కాస్త క్రిస్పీగా రావడానికి కూడా మనకి మెంతులు అనేటివి మనం వాడతాం కాబట్టి వీటిని తీసుకోండి. మీరు జొన్నలని దీనిని కూడా మీరు సపరేట్గానే నానబెట్టుకోండి. ఎందుకంటే జొన్నలు అనేటివి కాస్త బరకగా ఉంటాయి కాబట్టి మనకు సాఫ్ట్గా పేస్ట్ అనేది రాదు. మనకి మినపగుళ్ళ పేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. కాబట్టి సపరేట్గా నానబెట్టుకోండి. సపరేట్గానే మీరు మిక్సీలో అయితే వేసుకోండి. చూసారుగా, మనకు మినపగుళ్ళ పేస్ట్ అనేది అయితే చాలా చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది. ఎంత సాఫ్ట్గా మీరు కూడా మిక్సీలో అయితే వేసుకోండి. చూసారుగా ఎలా వచ్చిందో, ఇలా మీరు వచ్చే వరకు పేస్ట్లా చేసుకోండి. ఆ తర్వాత మీరు జొన్నలను అయితే తీసుకోండి. జొన్నలని శుభ్రంగా వాష్ చేసుకొని 1కి 2 సార్లు అయితే వాష్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనం 1 అవర్ పాటు అయినా మినిమం 1 అవర్ పాటు అయినా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకొని మనం వీటిని కూడా చక్కగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మనకు మినపగుళ్ళ పేస్ట్ ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో అంత సాఫ్ట్గా అయితే ఇది మనకు సరిగ్గా రాదు. ఇలా ఉన్నా ఏం పర్వాలేదు, చాలా క్రిస్పీగా అయితే మనకు దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఈ పిండిని మాత్రం ఎక్కువగా అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోకండి, మనం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. మనకు దోశ ప్యాటర్న్ ఎలా వస్తుందో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు మిక్సీలో వేసుకున్నటువంటి రెండింటిని కూడా చక్కగా కలుపుకోవాలి. మనకి రెండు కూడా మిక్స్ అయ్యేలాగా, పూర్తిగా మిక్స్ అయ్యేలాగా చక్కగా మీరు కూడా కలుపుకోండి. చూసారుగా ఎలా ఉందో, మనకు జొన్నపిండి అనేది కాస్త వరకగానే వస్తుంది, మినప్పిండి ఏమో సాఫ్ట్గా అయితే వస్తుంది. ఈ రెండు చక్కగా మిక్స్ అయ్యాక మనము ఇందులో వాటర్ని అయితే కలుపుకోవాలి. వాటర్ మనకు ఎంతవరకు యూజ్ అవుతాయో అంతవరకే కలుపుకోండి, మనం ఎక్కువగా తీసుకోవద్దు. మనకు ఈ దోశ వేసుకునేటప్పుడు మరీ లూజ్గా అయితే ఉండకూడదు, మరి ఇలా అయితే ఉండకూడదు. చూసారుగా,
మనకు కాస్త చిక్కగానే ఉంటే దోశ అనేది అయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ ప్యాటర్న్లో వచ్చే వరకు వాటర్ని కలిపి చాలా నిదానంగా కలుపుకొని ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మీరు ఈ వాటర్ని కలుపుకుంటే ఈ జొన్న దోశలకైతే చాలా టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఈ వాటర్ ఏమిటంటే మనం బియ్యాన్ని కడుగుకుంటాం కదా, అలా బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత 1 టైం 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనకు 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసేటప్పుడు వాటర్ అనేటివి ఉంటాయి కదా, బియ్యం వాటర్. ఆ వాటర్ని అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోండి. ఈ జొన్న దోశలకు ఇంకాస్త టేస్ట్ అనేది అయితే మనకు వస్తుంది. చూసారుగా, మనకు దోశ ప్యాటర్న్ అనేది ఇలా ఉండాలి. ఇలా మీకు వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. దీనిని మీరు నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకోవాలి. ఇలా మీరు నైట్ మొత్తం నానబెట్టేసిన తర్వాత తెల్లవారుజామున మనం దోశలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, మనకు ఎంత సాఫ్ట్గా మనకి ఇంత ఈజీగా జొన్న దోశ అనేది వచ్చేస్తుందో. నాకైతే చూస్తేనే నోరూరిపోతుంది ఈ దోశలను అయితే. ఇక మీరు కూడా ఈ జొన్న దోశని తినాలనుకుంటే, ఎంత టేస్టీగా ఉండేటువంటి జొన్న దోశలను అయితే తినాలనుకుంటే వెంటనే మీరు మా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారుగా, దోశ అనేది ఎంత బాగా చక్కగా ఉడికిపోతుందో. మనకు నైట్ మొత్తం ఇలా నానబెట్టుకుంటాం కాబట్టి మనకు దోశ అనేది పూర్తిగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా స్పాంజ్ లాగా రావాలి అంటే మాత్రం తప్పకుండా మీరు నైట్ మాత్రమే పిండిని నానబెట్టేసుకొని నైట్ మొత్తం అలాగే ఉంచి మార్నింగ్ దోశలు వేసుకుంటే మాత్రం ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇన్స్టెంట్గా వేసుకుంటే మాత్రం కాస్త ఇలా రావు. చూసారుగా ఎలా ఉందో. మధ్య మధ్యలో మీరు నెయ్యినైతే వేసుకోండి. నెయ్యిని కనుక వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇలా మీరు మధ్య మధ్యలో నెయ్యిని వేసుకొని ఇలా దోశలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక మనకు ఇంత హెల్దీ అయినటువంటి దోశలు అనేటివి మనకైతే చక్కగా ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా వెంటనే ఇంత క్రిస్పీ అయినటువంటి ఇంత హెల్దీ అయినటువంటి జొన్న దోశలను అయితే తప్పకుండా ప్రిపేర్ అయితే చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూసారుగా, మనకు జొన్న దోశ అనేది ఎంత క్రిస్పీగా మనకు వచ్చేస్తుందో. ఎంత టేస్టీగా ఉన్నటువంటి జొన్న దోశ తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇలా మీరు తీసుకున్నటువంటి పిండిని మొత్తాన్ని మీరు దోశలుగా ప్రిపేర్ చేసుకోండి. 1 బై 1 ఇలా మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకైతే పర్ఫెక్ట్గా దోశ అనేది అయితే వచ్చేస్తుంది. మీరు ఈ జొన్న దోశలోనికి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా తినేటువంటి పల్లి చట్నీ కాకుండా మీరు కొబ్బరి చట్నీని అయితే తీసుకోండి. ఎందుకనంటే మనకు పచ్చి కొబ్బరి చట్నీ అనేది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి పచ్చి కొబ్బరి చట్నీతో ఈ జొన్న దోశని తింటే కనుక ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి పచ్చి కొబ్బరి చట్నీ విత్ జొన్న దోశ అయితే ట్రై చేయండి. ఇక మీరు ఈ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో తప్పకుండా చెప్తాను. ఆల్రెడీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేయడం చెప్పట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో పచ్చి కొబ్బరి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూసారుగా, పర్ఫెక్ట్గా మనకు దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా మీరు కూడా అందరూ చాలా చక్కగా జొన్న దోశలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియోని నచ్చితే గనక తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం.